అది 2009. జింబాబ్వేలో ఎంత ఘోరంగా హైపర్ ఇన్ఫ్లేషన్ వచ్చిందంటే ఒక బ్రెడ్ పీస్ $1 బిలియన్ జింబాబ్వే డాలర్స్ ఉండేది. ఒక షర్ట్ కొనాలన్నా 500 బిలియన్ 1000 బిలియన్ జింబాబ్వే డాలర్స్ ఇవ్వాలి. అప్పుడే గవర్నమెంట్ ఈ ప్రాబ్లం కి సొల్యూషన్ గా ఏకంగా 50 ట్రిలియన్ 100 ట్రిలియన్ జింబాబ్వే నోట్స్ ని ప్రింట్ చేయడం స్టార్ట్ చేసింది. దానివల్ల ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అనుకున్నా ఇంకా వరస్ట్ గా తయారై జింబాబ్వే కరెన్సీ వాల్యూ పూర్తిగా ఊడిపోయి ఆ నోట్స్ అన్ని చిత్తు కాగితాలుగా మారాయి. ఇంకా చేసేదేం లేక ఈ ఇన్ఫ్లేషన్ ని కంట్రోల్ చేయడానికి జింబాబ్వే వాళ్ళు జింబాబ్వే డాలర్స్ బదులుగా అమెరికా డాలర్స్ ని వాడటం స్టార్ట్ చేశారు. ఇలా ఒక జింబాబ్వేనే కాదు, పనామా, ఎల్ సల్వడార్, సమ్ కెరేబియన్ ఐలాండ్స్ లో కూడా యుఎస్ డాలర్స్ ని కరెన్సీగా వాడుతున్నారు. ఇలా వేరే కంట్రీ కరెన్సీని జింబాబ్వే వాడడం వల్ల ఆ కంట్రీ ఆ మనీ మీద కొంతవరకు కంట్రోల్ ని కోల్పోతుంది. ఎగ్జాంపుల్ కి ఇప్పుడు జింబాబ్వేని తీసుకుంటే అక్కడ యుఎస్ డాలర్స్ వాడుతున్నారు కాబట్టి జింబాబ్వే యుఎస్ కరెన్సీని ప్రింట్ చేయలేదు, చేంజెస్ కూడా చేయలేదు. అమెరికా డిసిజన్స్ మీదే ఆ కరెన్సీని వాడాలి. దానివల్ల ఇండియాలో లాగా నోట్స్ ని బ్యాన్ చేయడం, న్యూ నోట్స్ ని ఇంట్రడ్యూస్ చేయడం, బ్లాక్ మనీని ఆపడం కుదరదు. దానివల్ల అవినీతి ఇంకా పెరిగిపోతుంది. టెర్రర్ ఫండింగ్స్ ను కూడా ఆపలేరు. జింబాబ్వే ఇంట్రెస్ట్ రేట్స్ ని కూడా యుఎస్ ఫెడరల్ వాళ్ళు కంట్రోల్ చేస్తారు తప్ప జింబాబ్వే కంట్రోల్ చేయలేదు. ఇలా మనీ మొత్తం జింబాబ్వే చేతిలో ఉన్నా కూడా కొంత కంట్రోల్ మాత్రం అమెరికా చేతిలో ఉంటుంది. దానికోసమే ఇప్పుడు 2022లో యుఎస్ డాలర్స్ తో పాటు జింబాబ్వే న్యూ కరెన్సీ అయిన జింబాబ్వే గోల్డ్ ని ఇంట్రడ్యూస్ చేసింది అక్కడి గవర్నమెంట్. దాంతో స్లోగా డాలర్ డిపెండెన్సీని తగ్గించుకొని లోకల్ కరెన్సీని సర్క్యులేషన్ లోకి తేవాలని చూస్తుంది.